నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు లలితేంద్రనాథ్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. సనాతన ధర్మం అంటారు, హిందూ ధర్మం అంటారు. ఏ ధర్మం ఉంది అసలు? సనాతన ధర్మం అంటే ఏంటి, హిందూ ధర్మం అంటే ఏంటి? హిందూ ధర్మం అనేది ప్రత్యేకంగా ఏం లేదండి, అది పెట్టబడింది. ఓకే. సింధు నది పక్కన ఉంటారు కాబట్టి వీళ్ళు హిందువులు అని చెప్పేసి ఒక పేరు పెట్టడం జరిగింది. అది ఇంకా అనాదిగా మనకి అలవాటు అయిపోయింది. హిందూ ధర్మం లేదా హైందవ ధర్మం అని చెప్పేసి మనకు అలవాటు అయిపోయింది. అసలు హిందూ ధర్మం అనేది కాదు. మతం ఉందా? పని హిందూ మతం అనేది ఉందా? లేదండి. మన భారతదేశంలో ఉన్నది సనాతన ధర్మం. మనకి ఎటువంటి మతము లేదు, మనది సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మం అనేది విశ్వానికి సంబంధించింది. ఒక దేశానికో, ఒక గ్రహానికో, లేదా ఒక రాష్ట్రానికో, ఒక ఊరికో సంబంధించింది కాదు. సనాతన ధర్మం అనేది విశ్వానికి సంబంధించింది. కాబట్టి మనది సనాతన ధర్మం అంతవరకే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు బయట ఏదైనా అప్లికేషన్ మీద రాయాలి అంటే తప్పదు, కాబట్టి మనకి హిందూ అనేది ఒక రిలీజియన్ కింద అంటగట్టారు కాబట్టి మనం హిందూ అని రాసుకోవాలి. బట్ మనది సనాతన ధర్మం. ఓకే. అది యూనివర్సల్ కాన్సెప్ట్. అది ఈ ఆచరించే వాళ్ళు సనాతన్స్ అంటారు. అంతే. ఓకే. మీరు ఏ ధర్మం పాటిస్తారు అంటే సనాతన ధర్మం అని చెప్పాలి. కానీ మనం ఏంటంటే అలవాట్లో పొరపాటో లేదా తెలియకో హిందువులు అని చెప్పి చెప్పుకుంటారు. హిందువులు అనేది హిందూ ధర్మం అనేది కాదు, మనది సనాతన ధర్మం. ఓకే. అయితే మనకి సనాతన ధర్మం తీసుకున్నట్లయితే భగవద్గీతలో కూడా చెప్పబడింది అని చెప్తారు. కుల వివక్ష, వర్ణ వివక్ష ఉంది సనాతన ధర్మంలోనే. అక్కడి నుంచే మన ఏన్షియంట్స్ నుంచే మనకి వర్ణ వివక్ష, కుల వివక్ష అనేది ఉంది. నిజంగా ఉందా అసలు? మనకి భగవద్గీత దీని గురించి అసలు ఏం చెప్పింది? నిగూఢంగా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? అంటే మీరు అడిగిన పాయింట్లు ఇప్పుడు నాకు కరెక్ట్గా శ్లోకం అవన్నీ అయితే గుర్తులేదు, కానీ తలలో నుంచి వీళ్ళు వచ్చారు, భుజంలో నుంచి వీళ్ళు వచ్చారు, నడుంలో నుంచి వీళ్ళు వచ్చారు, కాళ్ళలో నుంచి వీళ్ళు వచ్చారని కొన్ని వర్ణాలుగా చెప్పడం జరిగింది. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ చెప్పబడింది మనుషుల గురించి కాదు, జ్ఞానం గురించి, మనిషి యొక్క జ్ఞానం గురించి. ఓకే. ఇప్పుడు ఒక పండితుడు ఉంటాడు, ఒక పామరుడు ఉంటాడు. సో పండితుడు పామరుడు అనేది మీరు ఎలా డిసైడ్ చేస్తారు? రంగుని చూసి డిసైడ్ చేస్తున్నారా, వాడికి ఉన్న జ్ఞానాన్ని చూసి డిసైడ్ చేస్తున్నారా? ఆటోమేటిక్గా జ్ఞానం. సో ఆ జ్ఞానాన్ని బట్టి ఆ వివక్షత అనేది ఉంటుంది. పలానా వాడికి ఇంత జ్ఞానం ఉంటుంది, పలానా వాడికి ఇంత జ్ఞానం ఉంటుంది అనేది ఆ జ్ఞానానికి మధ్య డిఫరెన్సియేషన్లో అవి చెప్పడం జరిగింది. అంతేగాని మనుషుల్ని చూసి వీడు శూద్రుడు, వీడు ఇంకొకడు అని చెప్పడం కాదు. తర్వాత ఆ చెప్పబడిన దాంట్లో వాళ్ళు ఏమంటున్నారు? భగవంతుడి యొక్క తలలో నుంచి వచ్చారు, భగవంతుడి యొక్క ఛాతిలో నుంచి వీళ్ళు వచ్చారు, భుజంలో నుంచి వీళ్ళు వచ్చారు, కాళ్ళల్లో నుంచి వీళ్ళు వచ్చారని చెప్తున్నారు. ఓకే, అసలు భగవంతుడికి రూపం ఉందా ముందు? రూపం లేని భగవంతుడి దగ్గర నుంచి భుజం ఎక్కడ ఉంది, కాళ్ళు ఎక్కడ ఉన్నాయి, చేతులు ఎక్కడ ఉన్నాయి, ఛాతి ఎక్కడ ఉంది? రూపం లేదంటున్నారు. మరి విగ్రహ ప్రతిష్ఠను ఎలా చేస్తున్నారు? విగ్రహానికి ఒక రూపం ఎలా ఇస్తున్నారు భగవంతుడికి రూపం లేనప్పుడు? భగవంతుడికి రూపం లేదు. కాకపోతే ఏంటంటే విగ్రహానికి ఒక రూపం అనేది పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే మనిషి మనుగడ అనేది ఒక గ్రోత్ ఉండాలి. వాడు ఏంటంటే తినటం, పడుకోవటం ఇలానే వీడి జీవితకాలం గడిపేస్తాడేమో, ఇలా కాదు, వీడి ఎదుగుదల అనేది ఉండాలి అని వాడిని ఎదుగుదల వైపు నడిపించే క్రమంలో ఇదిగో పలానా దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, మనల్ని చూస్తూ ఉంటాడు. సో వీడు మన పాపాలని పుణ్యాలని చూస్తూ ఉంటాడు, మనం మంచి పనులు చేయాలి, మన నడవడిక మంచిగా ఉండాలి అని చెప్పే క్రమంలో ఈ విగ్రహం రావడం అనేది జరిగింది. అంతేగాని ఏ భగవంతుడు వచ్చి నాకు విగ్రహాలు పెట్టండి, నాకు రోజు పూజలు చేయండి అని ఎవరు చెప్పలేదు. ఓకే. కాబట్టి ఈ విగ్రహం కాన్సెప్ట్ అనేది ఏంటంటే మనిషి మనుగడని ఎదుగుదల వైపు నడిపించటానికి చేసిన ఒక ప్రక్రియ అది. మరి పురాణ ఇతిహాసాలలో ఉండే డిఫరెంట్ క్యారెక్టర్స్ అనేవి సృష్టించబడ్డాయని మీరు అంటున్నారా? క్యారెక్టర్స్ అనేవి సృష్టించబడ్డాయని నేను చెప్పట్లేదే. ఇప్పుడు రామాయణం, ఇప్పుడు మీరు మన దేవునికి రూపం లేదన్నారండి. అవును. మరి ఈశ్వరుడు, బ్రహ్మ, విష్ణు, తర్వాత విఘ్నేశ్వరుడు, పార్వతి, లక్ష్మి, సరస్వతి, డిఫరెంట్గా మనం మన కోరికలకి అనుగుణంగా ఒక దేవుణ్ణి ఎంచుకుంటున్నాం, రైట్? ఆ దేవుళ్ళన్నిటికీ రూపాలు ఎలా వచ్చాయి? ఆ దేవుణ్ణి ఒక రూపం లేని దేవుడికి ఇన్ని రూపాలను ఎందుకు ఇచ్చారు? మనకిప్పుడు కాన్సెప్ట్ ఏముందంటే దైవం మానుష రూపేణ అని ఉంది. ఈ భూమి మీద దేవుడు అనేవాడు వస్తే మనిషి రూపంలోనే వస్తాడు. ఇది మనకు చెప్పబడింది ఆల్రెడీ. దైవం మానుష రూపేణ అన్నారు. అది ఎక్కడ? రామావతారంలో అన్నారు. బిఫోర్ దట్ ఆయన ఇంకొక 7 అవతారాలు ఎత్తారు. మత్స్య కూర్మ,
వరాహ, నరసింహ ఇలాంటి అవతారాలన్నీ ఆయన ఎత్తేశారు. ఎక్కడి నుంచి మళ్ళీ ఆయన స్టార్ట్ చేశారు? వామనుడి నుంచి ఆయన స్టార్ట్ చేశారు ఆయన మనిషి జన్మ ఎత్తడం. అంతవరకు జంతు రూపంలోనే ఉన్నారు కదా ఆయన. అదే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు విగ్రహం కాన్సెప్ట్ అడిగారు కదా, విగ్రహం కాన్సెప్ట్ పెట్టినప్పుడు ఇప్పుడు మనం రాముడి విగ్రహం, కృష్ణుడి విగ్రహం ఇవన్నీ మనం పెట్టుకుంటున్నాం కదా, మీరు విగ్రహం అనేది ఎలా వచ్చింది అని అడుగుతున్నారు. అంటే మనిషిగా పుట్టి ఈ భూమి మీద ఎవరు పుట్టినా ముందు మనిషిగానే పుట్టాలి. ఎవరు డైరెక్ట్గా నేను దేవుడిగా పుట్టడం అనేది ఉండదు. ఎవరైనా మనిషిగా పుట్టాల్సింది. ఇప్పుడు మీరు చెప్పిన అవతారాలన్నీ మనిషిగా పుట్టిన అవతారాలే, ఓకేనా? ఈ అవతారాల్లో వాళ్ళు జన్మించి వాళ్ళు ఒక జీవన శైలి నడిచి వాళ్ళు చూపించారు, ఓకే, ఇలా ఉండాలి అని చూపించారు. ఓహో, అందరిలో కన్నా భిన్నంగా చాలా మంచి నడవడికతో ఉన్నారు కాబట్టి ఈయన సాక్షాత్తు భగవంతుడి స్వరూపమే అన్న ఉద్దేశంలో వాళ్ళని, అంటే వాళ్ళ తదనంతరం ఆ రూపాన్ని బొమ్మగా చేసి ఇదిగో పలానా భగవంతుడు అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఓకేనా? ఎప్పటి నుంచి అయినా సరే ఇప్పుడు మనకి అవతారాల కన్నా కూడా, ఇప్పుడు మీరు చెప్పిన అవతారాల కన్నా కూడా ఇంకా ప్రాచీనమైన వాళ్ళు ఎవరు అంటే మన భారతదేశంలో ఋషులు. అవును, ఋషులు చెప్పిన కాన్సెప్ట్ ఇది. విగ్రహం ఇలా పెట్టాలి, మనిషి నడవడికని ఇలా ఉంచాలి అని చెప్పేసి ఇది డిజైన్ చేసిందంతా ఋషి సాంప్రదాయంలో ఉంది ఇదంతా. సో వాళ్ళు డిజైన్ చేశారు. తర్వాత భగవంతుడు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ నాకు ఇంకొక క్వశ్చన్ అండి. మీరు ఋషులు చెప్పారు అన్నారు, ఏ ఋషి ఎక్కడా కూడా భగవంతుణ్ణి విగ్రహ రూపంలో ఆరాధించినట్టు లేదు. మరి ఋషులు ఎలా చెప్పారని చెప్తున్నారు? నేను చెప్తున్న అదే, ఋషి ఎవరి కోసం పెట్టారు ఈ కాన్సెప్ట్? నార్మల్ పర్సన్స్కి. అందుకు ఋషులు ఎప్పుడు తపస్సులో ఉంటారు కానీ వాళ్ళు ఎప్పుడు పూజలు చేయరు కదా. వాళ్ళు తపస్సుల్లోనే ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి మనుగడ తెలుసు కదా. ఓకే, వాళ్ళకి మనుగడ తెలుసు, సాధారణ మనిషికి మనుగడ తెలియదు. వాడి మనుగడ కోసం వీళ్ళు ఇవి తయారు చేశారు. ఓకే, ఓకేనా? అయితే ఈ క్రమంలో మనకి ఈ విగ్రహాలు రావటం అనేది జరిగింది. ఓకే, కానీ ఆ విగ్రహానికి మనం ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడు ఏంటంటే మితిమీరిపోయింది. విగ్రహానికి ఇచ్చే ఇంపార్టెన్స్ అంటారా? విగ్రహానికి కాదు, అసలు భగవంతుడికి ఇచ్చే ఇంపార్టెన్సే మనకి మితిమీరిపోయింది. ఓకే, అది మితిమీరిపోవడం అంటే అర్థం? మితిమీరిపోవటం అంటే భగవంతుడు అంతటా ఉన్నాడు, సర్వాంతర్యామి అని తెలుసుకుని కూడా కేవలం గుడికి వెళ్తేనే మనకి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. అవును, గుడికి వెళ్తేనే భగవంతుడిని తలుచుకుంటాం. ఇవాళ శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి. సోమవారం వెంకటేశ్వర స్వామి ఎందుకు గుర్తుకురాడు నీకు? ఇవాళ సోమవారం శివాలయంకి వెళ్ళాలి. సోమవారం నీకు మంగళవారం శివాలయం ఎందుకు గుర్తురాదు? ప్రతి ఇంట్లో, దాదాపుగా ప్రతి ఇంట్లో గురువారం అవ్వగానే షిర్డీ సాయిబాబా పాటలు వినిపిస్తూ ఉంటాయి, శనివారం అవ్వగానే సుప్రభాతం వినిపిస్తూ ఉంటుంది. ఏ రోజు ఏ దేవుడైతే అలా. ఇప్పుడు కొత్తగా మీరు గమనించారో లేదో, వాట్సాప్లో శుభ గురువారం, సాయిబాబా ఆశీస్సులతో మీ అంతా బాగుండాలి. శుభ శుక్రవారం, మీ ఇంట్లో లక్ష్మీదేవి కాసులు కురిపించాలి. శుభ శనివారం. ఏంటిది? ఇన్ని శుభాలని జనాలు ఎందుకు ఏడుస్తున్నారు? సో భగవంతుడిని అర్థం చేసుకోవాల్సిన తీరేంటి, మనం చేస్తున్న పనులేంటి, మన మనుగడకి. అంటే ఇక్కడ విగ్రహారాధన అనేది కూడా మన మైండ్ సెట్ని సూచిస్తూ ఉంటుంది. విగ్రహారాధన చేసే విధానంలో కూడా మన మైండ్ సెట్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మన మైండ్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది దాగి ఉంది దాంట్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు విగ్రహాలు గుడిలో పెడతారు కదా, అసలు గుడి కాన్సెప్ట్ ఏంటి? గుడి కాన్సెప్ట్ అక్కడికి వెళ్ళి నార్మల్ అంటే ఏ విధంగా అడుగుతున్నారు మీరు? గుడి కాన్సెప్ట్, ఇప్పుడు ఒక గుడి ఉందండి, గుడికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? గుడికి ఎందుకు వెళ్ళాలి? నా దృష్టిలో మాత్రం అక్కడికి వెళ్ళి ఒక ప్రశాంతత కోసం వెళ్ళాలి గుడికి వెళ్ళాలి అంటే. సరే, ఎన్ని రోజులు వెళ్ళాలి గుడికి? ఎప్పుడెప్పుడు వెళ్ళాలి? ఎన్ని రోజుల్లో వెళ్ళాలి? దానికి ఏం నియమ నిబంధనలు లేవు కదండి. కదా, ప్రతిరోజు గుడికి వెళ్ళాలి. ఓకే, జనరల్గా ప్రతిరోజు గుడికి వెళ్ళాలి. అంటే మీకు ఒక సాధన అనేది మీకు ఒక అలవాటు అయ్యేదాకా, సాధన అలవాటు అయినాక మీరు ఇంట్లోనే ఉండొచ్చు, కానీ మీకు సాధన అనేది తెలిసి సాధన అలవాటు అయ్యేదాకా మీరు ప్రతిరోజు గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి మీరు గుడిలో ఎంటర్ అవ్వగానే మీకు ధ్వజస్తంభం ఉంటుంది. మీకు ఇప్పుడు నేను ఏం చెప్పాను, మైండ్ సెట్ అనేది ఉంటుంది అని చెప్పాను కదా. మన సాంప్రదాయంలో ఈ గుడికి వెళ్ళటం అనే దాంట్లో నీ మైండ్ సెట్ ఎలా మారుతుందో చూడండి. మీరు మొట్టమొదటి గుడిలో అడుగు పెడతారు.
అడుగు పెట్టగానే మీకు ధ్వజస్తంభం ఉంటుంది. ఓకే. మీరు గుళ్ళోకి అడుగు పెట్టేసరికి ఒకటి బాధతో వెళ్తారు, 2 సంతోషంతో వెళ్తారు. అప్పుడే మనకు దేవుడు గుర్తొస్తాడు. బాధలో ఉంటే బాగా గుర్తొస్తాడు, సంతోషంలో ఉంటే మరి మనం నిన్న ఆ గుడికి వెళ్ళటం వల్ల మొక్కులు తీర్చుకోవాలి కదా, లంచం ఇవ్వాలి కదా, సో దానికోసం వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ధ్వజస్తంభం వైపు చూడాలి. ధ్వజస్తంభం ఫేస్ టు ఫేస్ ఉండదు, ఆకాశంలో ఉంటుంది అది. ఇలా ఆకాశానికి వేసి ఇలా తల ఎత్తగానే వీడి ఆలోచనలన్నీ డౌన్ అయిపోతాయి. తల ఇలా కింద కొంచుకుని ఇలా కూర్చుంటే మనకి నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తాయి. ఇలా ఉన్నప్పుడు కొంచెం న్యూట్రల్గా ఉంటుంది. ఇలా ఉంటే నెగిటివ్ థాట్స్ అనేవి రావు, ఉన్న పాజిటివ్ థాట్స్ కూడా ఆగిపోతాయి. అసలు న్యూట్రల్గా ఉంటుంది మైండ్. సో మనిషి ఎవడు ఇలా పెట్టి ఆలోచించడు, ఇలా పెట్టి ఆలోచించుకుంటాడు. అవును. సో ఫస్ట్ ఎప్పుడైతే మీరు తల ఎత్తుతున్నారో అక్కడి నుంచే మీ మైండ్ సెట్ స్టార్ట్ అయిపోయింది, మీ థాట్ ప్రాసెస్ స్లో డౌన్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేటప్పుడు అది అన్ని గుళ్ళల్లో ఉందని నేను చెప్పను, కానీ తిరుపతిలో అయితే చాలా గుళ్ళల్లో సుగంధ ద్రవ్యాలన్నీ తీసుకుని లేపనం చేస్తారు, దాన్ని లేపనం చేస్తూ ఉంటారు. ఈ లేపనం చేయటం వల్ల ఏంటంటే మనం గుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు మనకు ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ వాసన పీలుస్తుంటే థాట్ ప్రాసెస్ స్లో అయిపోతూ ఉంటుంది. ఆ వాసన పీలిస్తేనే మనకి థాట్ ప్రాసెస్ స్లో అయిపోతుంది, చాలా ప్రశాంతంగా, అసలు మనకి ఏం ఆలోచించాలనిపించదు. పైగా గుళ్ళో మంత్రోచ్చారణ చేసి, వేద పఠనాలు చేసి, మంత్రోచ్చారణ చేసి, గుడిలో మూల విరాట్ కింద నవధాన్యాలని, రాగి రేకులని అవి ఇవి పెట్టి, పైన ఒక కలశం పెట్టి, విగ్రహ ప్రతిష్ఠ చేసి, కలశ పూజ చేసి, ఇవన్నీ చేసి అక్కడ ఒక ఎనర్జీని క్రియేట్ చేస్తారు. ఓకే. మీరు ఆ మూల విరాట్ చుట్టూతోనే తిరుగుతారు, అంటే మూల విరాట్ లోపల ఉన్నప్పటికీ మీరు బయట గుడి చుట్టూతో తిరుగుతారు. ఇలా తిరగటం వల్ల ఆ వైబ్రేషన్స్ అనేవి మనకు తెలుస్తూ ఉంటాయి. సో ఆ వైబ్రేషన్ ఫీల్డ్లో కూడా మీరు ఆలోచన అనేది తగ్గిపోతుంది. మీరు చాలాసార్లు మీరు అంటే మీ పర్సనల్గా మీరు అబ్జర్వ్ చేస్తే కోరిక కోరటానికి వెళ్ళిన మనిషి కోరిక కూడా మర్చిపోయిన సందర్భాలు ఉంటాయి. అయ్యో నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏదో అనుకున్నాను, కానీ భగవంతుడిని చూసిన తన్మయత్వంలో నేను ఏం అడగాలో మర్చిపోయాను అని చెప్పి అంటారు. ఎందుకంటే ఇది మీరు మంచితో వెళ్ళినా చెడుతో వెళ్ళినా అసలు ముందు మీ థాట్ ప్రాసెస్ని స్లో చేస్తుంది ఇది. అవును. తర్వాత గుళ్ళోకి వెళ్తారు. గుళ్ళోకి వెళ్ళిన తర్వాత మూల విరాట్ని చూస్తారు. ఓకే, ఆ పలానా దేవుడికి ఒక నమ్మకంతో మీరు ఆ భగవంతుడా ఇది అది ఏదో దండం పెట్టుకుంటారు, అయిపోతుంది. అయిపోయిన తర్వాత గుళ్ళో చేయాల్సిన మీరు తదుపరి కార్యక్రమం ఏంటంటే కూర్చొని మెడిటేషన్ చేసుకోవాలి. కాసేపు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోవాలి. ఎప్పుడైతే మీరు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చుంటారో, మీరు జనరల్గా మెడిటేషన్ చేసుకోండి అంటే మాకు ఆలోచనలు వస్తున్నాయి అంటారు, కానీ గుళ్ళో చేయండి చాలా తక్కువ ఉంటాయి. ఓకే. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ టెంపుల్ ప్రిమిసెస్ అలా ఉంది, అక్కడ సాధనకి చాలా అనుకూలమైన ప్రదేశం టెంపుల్. ఇలా మీరు రోజు గుడికి వెళ్ళి ఒక 10 నిమిషాలు, ఎక్కువసేపు వద్దు, ఒక 10 నిమిషాలు సాధన చేసి, రోజు మీరు ఒక 10ంటికి ఆఫీస్కి వెళ్ళాలనుకోండి, మీకు దగ్గరలో ఏ గుడి ఉన్నా సరే వెళ్ళి ఒక 10 నిమిషాలు కూర్చుని ఆ డే స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు నిజంగా ప్రతిరోజు శుభ సోమవారాలు శుభ శనివారాలే అవుతాయి ప్రతిరోజు. ఓకే. వాట్సాప్లో మెసేజ్లు పంపిస్తే అవో. మీరు ప్రతిరోజు గుడికి వెళ్ళి 10 నిమిషాలు కూర్చుని కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చొని బయటికి వెళ్ళి మీ పని మీరు చేసుకోండి. ఒక పాజిటివ్నెస్ ఉంటుంది. ఈ పాజిటివ్నెస్ ఇంట్లో ఎందుకు ఉండదు? ఇంట్లో ఏంటంటే మనకి గొడవలని అవని ఇవని రకరకాలు ఉంటాయి. ఇంట్లో అట్మాస్ఫియర్కి గుళ్ళో అట్మాస్ఫియర్కి చాలా తేడా ఉంటుంది. అందుకే ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు మైండ్ సెట్ ఒకలా ఉంటుంది, టెంపుల్ నుంచి బయలుదేరితే మైండ్ సెట్ ఇంకోలా ఉంటుంది. ఓకే. సో మీ మైండ్ సెట్టే కదా ఎవ్రీడే మీ డే మొత్తాన్ని డిసైడ్ చేసేది మీ మైండ్ సెట్టే కదా. ఓకే. కొన్ని గుళ్ళకు వెళ్ళేటప్పుడు మన థాట్ ప్రాసెస్లో ఎటువంటి చేంజెస్ ఉండవు, మన ఇంకా కొంచెం హర్రీ బర్రీ అబ్బా ఎప్పుడు వెళ్ళిపోతామా ఇక్కడికి అనే దీంట్లో ఉంటుంది. ఈ ఎనర్జీ ఎందుకు, ఇలాంటి థాట్ ప్రాసెస్ కానీ ఈ ఎనర్జీ ఎందుకు యాక్టివేట్ అవుతుంది? అంటే కొన్ని గుళ్ళల్లో ఏంటంటే ఏదో మేము గుడి కట్టాలి అని కట్టేస్తూ ఉంటారు. అటువంటి గుళ్ళు కాకుండా అక్కడ గుడి కట్టాలంటే ఒక రీజన్ ఉండాలి. ఫస్ట్ పాయింట్, మాకు స్థలం ఉంది మేము గుడి కట్టాం, మాకు అది ఉంది మేము గుడి కట్టాం, మాకు డబ్బు ఉంది మేము గుడి కట్టాం, అలా కాదు. ఒక గుడి కట్టాలంటే ఒక పర్టికులర్ ప్లేస్లో కట్టాలి. ఎందుకు ఆ పర్టికులర్ ప్లేస్లోనే కట్టాలి అనేది దానికి ఒక లాజిక్ ఉంటుంది. తర్వాత గుళ్ళు అనేవి ఆగమ శాస్త్రం ప్రకారం కట్టాలి. ఇవన్నీ ఫాలో అయ్యి కడితే ఆ గుళ్ళో మీరు అనుకున్నట్టు మీకు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. అంటే గుడి కట్టే ప్రాసెస్ ఏంటంటే? గుడి కట్టే ప్రాసెస్ అంటే ఒక గుడిని మీరు ఆగమ శాస్త్రం ప్రకారం కట్టాలి. గుడి కాన్సెప్ట్ అసలు గుడికి ఎలాంటి ప్లేసెస్లో కట్టాలి? మనకి రేఖాంశ అక్షాంశాలు ఉంటాయి, వాటికి అనుగుణంగా గుడులు కడతారు జనరల్గా. అయితే ఇప్పుడు మన ఊర్లో కట్టే గుడులన్నీ అవన్నీ ఫాలో అవ్వరు.
ఓకే. మీకు అందుకే ఈ రేఖాంశ అక్షాంశలో కట్టిన గుళ్ళన్నీ కూడా మీరు గమనిస్తే శ్రీశైలము, శ్రీకాళహస్తి, తిరువన్నామలై ఇలాంటి టెంపుల్స్ అన్నీ మీరు తీసుకుంటే అవన్నీ ఒకే లైన్ మీద ఇలా ఉంటాయి. ఆ లైన్ మీద అలా ఎలా ఉన్నాయి? శ్రీశైలం ఎక్కడుంది, కాళహస్తి ఎక్కడుంది, తిరువన్నామల ఎక్కడుంది, కానీ వీటన్నిటిని మీరు అలైన్ చేస్తే ఒకటే లైన్ వస్తుంది వాటికి. ఆ గోపురాలన్నీ కనెక్ట్ చేస్తే ఒకటే స్ట్రైట్ లైన్ వస్తుంది. అంత ఎగ్జాక్ట్ స్ట్రైట్ లైన్ ఎలా వస్తుంది అంటే అది గుడి కట్టడం అంటే అలా కట్టాలి. అందుకే మీకు ఆ టెంపుల్స్లో విస్తృతి ఎక్కువ ఉంటుంది. ఓకే. మీ ఊళ్ళో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది, మా ఊర్లో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది, కానీ తిరుపతిలో ఉండే వెంకటేశ్వర స్వామి గుడికి మీ ఊర్లో మా ఊర్లో ఉండేదానికి ఎందుకు తేడా ఉంటుంది? ఎనర్జీ ఎందుకు తేడా ఉంటుంది? అక్కడ మనకు తెలిసిపోతుంది. గుడి కట్టాల్సిన ప్రదేశంలో కడితే దానికి ఒక విశిష్టత ఖచ్చితంగా ఏర్పడుతుంది, అది చిన్నదైనా పెద్దదైనా కానీ. అటువంటి గుడికి వెళ్తే మీకు మంచి వైబ్రేషన్స్ అనేవి తెలుస్తాయి. మీరు అసలు గుడిలోకి వెళ్ళి ఒక 10 నిమిషాలు కూర్చుంటే మీకు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఓకే. అది. సో ఈ గుడికి సంబంధించి ఇప్పుడు మీరు గుడికి వెళ్ళాలి, గుడికి వెళ్ళేటప్పుడు ధ్వజస్తంభాన్ని చూస్తే ఎనర్జీ అనేది డౌన్ అయ్యి మన ఆ థాట్ ప్రాసెస్ అంతా అయిపోతుంది. ఇదంతా పక్కన పెడితే అసలు గుడికి ఎందుకు వెళ్ళాలండి? గుడికి ఎందుకు వెళ్ళాలి అంటే ఇప్పుడు మీరు మొబైల్కి ఛార్జింగ్ ఎందుకు పెడతారు? రోజు అది ఆగిపోతుంది కాబట్టి. ఆగిపోతుంది అంటే పని చేసి చేసి అలసిపోతుంది. మనిషి కూడా దైనందిన జీవితంలో ప్రతిరోజు ఎన్నో ఆలోచనలు, ఎన్నో బాధలు, బంధాలు వీటన్నిటితో సతమతం అవుతూ ఉంటాడు. వాడికి రోజు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? నిద్రపోతే వచ్చే ఎనర్జీ సరిపోదు, వాడికి ఇంకొంచెం ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి. ఈ ఎనర్జీ అనేది కూర్చొని కాస్త గుడికి వెళ్ళి ఒక పాజిటివ్ వైబ్రేషన్లో ఒక 10 నిమిషాలు కూర్చుంటే ఆ ఎనర్జీ వేరు ఉంటుంది. అది వాడిని ఒక డే మొత్తాన్ని నడిపిస్తుంది. ఆ ఎనర్జీ కోసం వెళ్ళాలి. ఓకే. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంటారు? ఖచ్చితంగా వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ అక్కడ ఉంటుంది, వీడు రిసీవ్ చేసుకుంటాడు. 10 నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చుంటే ఆ రిసీవింగ్ అనేది ఉంటుంది. నిజంగా ఎంతమంది కూర్చుంటున్నారండి అట్లా? అదే కదా, ఇప్పుడు గుడికి వెళ్తే అంటే మన సాంప్రదాయాన్ని మనమే అవహేళన చేసుకుంటున్నాం. ఏంటి, ఆ గుడికి వెళ్తే ఒక 10 నిమిషాలు కూర్చోవాలి, లేకపోతే ఒక 2 నిమిషాలు కూర్చోవాలి, లేదా అసలు అలా కూర్చుని లేచి వెళ్ళినా చాలు అనే స్టేజ్కి వచ్చేసాం. సరే కూర్చున్నావు, కూర్చుని ఏం చేస్తావు? కొబ్బరి చెప్పు కొట్టుకుంటావు, లేదంటే పులిహార కౌంటర్లో కొనుక్కొచ్చుకుని పులిహార తింటావు. కూర్చుంటున్నావు కరెక్ట్, కూర్చుని సరే ఒక్క నిమిషమే కూర్చో, ఒక్క నిమిషమైనా కళ్ళు మూస్తావా? లేదు. కూర్చుని ప్రసాదం తింటాం, కొబ్బరికాయ తింటాం, లేదంటే అప్పుడు కూడా బయట వ్యవహారిక విషయాలు మాట్లాడటము. ఈ గుడి లోపలికి వచ్చిన దగ్గర నుంచి ఈ మధ్య అనకూడదు కానీ లోపల మెయిన్ ఉండేవాళ్ళు కూడా పూజ చేస్తుంటే ఫోన్ వస్తుంది, ఫోన్ మాట్లాడుతూనే పూజ చేసేస్తారు. ఆయన స్టైల్ ఒకటి, వీడి స్టైల్ ఒకటి. వీడు భగవంతుడు దండం పెట్టేటప్పుడు కూడా ఫోన్ మాట్లాడతాడు, లేదంటే భగవంతుడితో సెల్ఫీ దిగుతాడు. ఇది ఇంకా హైలైట్ అనమాట. ఇలా దండం పెట్టుకుంటూ ఫోటో తీసావా, అయిపోయిందా? ఎవరు చేస్తారు ఈ పని? పొలిటీషియన్స్ సింపతి కోసం చేసే పనులు. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి చేస్తున్నావు. అసలు దేవుడు అంటే భయం ఉంటేనేగా, భక్తి ఉంటేనేగా. భయం అక్కర్లేదు, అసలు భక్తి ఉంటేనేగా. ఏమీ లేదు, వెళ్ళి ఫోటో తీసుకోవడం. బాగా వచ్చిందా, విగ్రహం పడిందా, స్వామివారి చేయి కనపడుతుందా,